ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, మన భవిష్యత్ గురించి, భావితరాల మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ప్రజలారా, ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉండే అనేక రకాల అక్రమాలకు, అవినీతి వ్యవహారాలకు, చెబుతున్న అబద్ధాలకు, చేస్తున్న పనులకు పొంతన లేకుండా జరుగుతుండే వ్యవహారాన్ని ఈ రాష్ట్ర ప్రజలమైన మనందరం, మీరందరూ గమనించాల్సిన బాధ్యత ఉంది. గమనించకపోతే, కళ్ళు తెరవకపోతే, ఈ ప్రభుత్వం గురించి సరైన సమయంలో సరైన నిర్ణయం మీరు తీసుకోలేకపోతే తప్పనిసరిగా భావితరాల మన బిడ్డల భవిష్యత్తుకు పేదరికాన్ని మనం శాపంగా ఇస్తాం. ఇది మీరు రాసి పెట్టుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్న ఈ మాటను మీరు రాసి పెట్టుకోండి. నేను గ్యారెంటీ చెప్తాను. భావితరాల మన పిల్లల యొక్క భవిష్యత్తుకు మనం ఇచ్చేది ఏంటంటే కనుక పేదరికాన్ని శాపంగా ఇస్తాం. కారణం, అంతటి అన్యాయాలు, అంతటి ఆర్థిక విధ్వంసము, అంతటి ఆర్థిక అవినీతి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. చాలా విషయాలు చెప్పగలుగుతా, చాలా విషయాలు మీకు తెలుసు. కానీ ఈరోజు ప్రధానంగా రాజధాని నిర్మాణం గురించే మాట్లాడతా. ఎంత అవినీతి జరుగుతూ ఉంది, దీనివల్ల మనకు ఎంత నష్టం జరుగుతుందనేది ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించమని చెప్పి వినయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దేవతల రాజధాని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు వారు మాట్లాడిన మాటలు 2014 అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే స్లోగనే, దేవతల రాజధాని నిర్మాణం చేస్తా మీకోసం ప్రజలారా. అది ఎట్లుంటుందంటే, ఏ సింగపూరో, ఏ దుబాయో, ఏ అమెరికానో, ఈ దేశాలతో కూడా కాదని చెప్పేది. దేవతలకు రాజైన దేవేంద్రుడు పరిపాలించినటువంటి స్వర్గం అమరావతి ఎంత సుందరంగా, అందంగా, గొప్పగా, సౌకర్యకరంగా, ప్రశాంతంగా ఉంటుందో అట్టి దేవతల రాజధానిని మీకోసం నిర్మిస్తానా నేను అని చెప్పి 14లో మొదలుపెట్టినాడు. ఈ రాజధాని నిర్మించేదానికి 50,000 ఎకరాలు కావాలన్నాడు ఆనాడు 14లో 50,000 ఎకరాలు కావాలన్నాడు. ప్రపంచమంతా చెప్పింది, దేశం కాదు, 50,000 ఎకరాలు రాజధాని నిర్మాణానికి అవసరం లేదయ్యా, అంత అవసరం లేదు, 100 ఎకరాలలో నిర్మించవచ్చు అని చెప్పినారు. వినలే ఆయన. లేదు, నేను నిర్మించే దేవతల రాజధాని మీకోసం, ప్రజల కోసం అట్లా ఇట్లా ఉండదు, 50,000 ఎకరాలు కావాలని చెప్పి 3 పంటలు పండే, బంగారాన్ని పండించే పంటలను భూములను 3 పంటలు సంవత్సరానికి బంగారు పండుతుంది. అట్లాంటి బంగారు పండించే రైతుల దగ్గర నుంచి దుర్మార్గంగా 50,000 ఎకరాలను రాజధాని నిర్మాణం కోసం తీసుకునే ఈ పెద్ద మనిషి 14లో, ప్రజెంట్ 26 సంవత్సరం, 12 సంవత్సరాలు గడిచింది. రాజధాని నిర్మాణం ఏమైనా పూర్తి అయిందే? రాజధాని నిర్మాణం పూర్తి కాకపోయినా పర్వాలే, అందుకు సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా కనిపిస్తానాయా అని అడుగుతున్నా నేను. ఆనవాళ్ళు, ఇది మా రాజధాని అని చెప్పడానికి కావాల్సిన ఆనవాళ్ళు ఏమన్నా కనిపిస్తానాయా అని అడుగుతున్నా నేను. ఆనవాళ్ళు కూడా లేవు. 12 సంవత్సరాల తర్వాత మన రాజధాని చూస్తే ఏముందంటే, వర్షం పెద్దగా పడితే ఎగువ నుంచి వచ్చే నీళ్లు నిలబడితే నీళ్లను తోడుకుండే కార్యక్రమం కనిపిస్తుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మోటార్లు పెట్టి నీళ్లను తోడుకుంటున్నాం. ఇంకా ఏం కనిపిస్తుందంటే, కంపసెట్లు కొట్టేసుకుంటున్నాం. ఇప్పటికీ ఇది సాలదని చెప్పి మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాల కిందట ముఖ్యమంత్రి అయిన తర్వాత, లేదు 50,000 ఎకరాలలో రాజధాని నిర్మాణం సరిపోదు, 1,00,000 ఎకరాలలో మీకోసం దేవతల రాజధాని నిర్మించబోతానా అని చెప్పినాడు. ముక్కులు వేలేసుకున్నాం మనందరం.
1,00,000 ఎకరాల 1,00,000 ఎకరాలలో ఏం కడతారు? ఎట్లుంటుంది ఆ రాజధాని? ఇది ఆచరణకు సాధ్యమేనా అని చెప్పి మేధావుల దగ్గర నుంచి మాలాంటి మిడిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళ వరకు, పెద్దగా మేము చదువుకోలే, మాకేం తెలియదు, మాలాంటి వాళ్ళ వరకు ఇది ఎంతటి సోద్యం అబ్బా 1,00,000 ఎకరాలంటే అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు 50,000 ఎకరాలు కావాలని చెప్పి మళ్ళీ రైతుల దగ్గర దుర్మార్గపు చర్యలకు శ్రీకారం చుట్టినాడు. సంవత్సరానికి 3 పంటలు పండే బంగారం సైతం పండించగలిగినటువంటి బంగారం లాంటి భూములను రైతుల దగ్గర నుంచి మళ్ళీ 50,000 ఎకరాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నోటిఫికేషన్ ఇచ్చినారు 50,000 ఎకరాలకు. అంతా వెలసి 1,00,000 కోట్లు ప్రజలారా. 1,00,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు. ఈ పెద్ద మనిషి చెప్పిన మాట ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట, ఒక్కొక్క ఎకరాను డెవలప్ చేయడానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పినాడు. రోడ్లు, కాలువలు, విద్యుత్ దీపాలు తదితర మౌలికమైనటువంటి వసతులను ఏర్పాటు చేయడానికి ఒక్క ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పినాడు. మరి వారు చెప్పిన మాటల ప్రకారం ఎకరాకు 2 కోట్ల రూపాయలు అయితే రాజధాని నిర్మాణానికి కావలసిన 1,00,000 ఎకరాలకు 1,00,000 ఎకరాలు ఇంటూ 2 కోట్ల రూపాయలు ఈజ్ ఈక్వల్ 2,00,000 కోట్లు. అంటే మన రాజధాని, మన ముఖ్యమంత్రి గారు మన కోసము 1,00,000 ఎకరాలలో 2,00,000 కోట్ల రూపాయలతో ఈ ప్రపంచంలో లేని అద్భుతమైన రాజధానిని, ఆ దేవేంద్రుడు సైతం, ఆ మహేంద్రుడు సైతం అసూయపడగలిగినంత గొప్ప రాజధానిని మన కోసం నిర్మిస్తున్నాడు ప్రజలారా. నారా చంద్రబాబు నాయుడు గారు 2,00,000 కోట్లతో. మరి 14లో మొదలుపెట్టినాడు, ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది. మధ్యలో 5 సంవత్సరాలు మేము వచ్చినాం. మేము దుర్మార్గులం, దుష్టులం, రాజధాని లేకుండా చేసిన వాళ్ళం. మా 5 సంవత్సరాలు తీసేస్తే నీకు 7 సంవత్సరాలు దక్కింది. ఇప్పటికి 14 నుంచి 19 వరకు 5 సంవత్సరాలు, ఇప్పుడు 24 నుంచి 26 వరకు 2 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అయింది మీరు పరిపాలన చేయబట్టి. రాజధాని నిర్మించాలనే సంకల్పం, మీరు ప్రయత్నానికి సిద్ధపడి సంకల్పం తీసుకొని 7 సంవత్సరాలు అయింది. మరి ఈ 7 సంవత్సరాల కాలంలో 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన రాజధానికి మీరు ఎంత ఖర్చు పెట్టినారు అనే విషయం ప్రజలకు చెప్పాల్సి వస్తే 8,000 కోట్లు ఖర్చు పెట్టినాడు ప్రజలారా. 8,000 కోట్లు ఖర్చు పెట్టినాడు. 7 సంవత్సరాల వ్యవధికి 2,00,000 కోట్ల రూపాయలు అంచనా, ఆయన అంచనా 8,000 కోట్లు ఖర్చు పెట్టినాడు. 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన ఒక ఇంటికి, ఒక ప్రాజెక్టుకు, ఏదైనా ఒక దానికోసం 8,000 కోట్లు ఖర్చు పెట్టినామంటే అది ఏ శాతం పూర్తయింది, ఎంత శాతం పూర్తయింది? సంవత్సరానికి 1,000 కోట్లు పెట్టినాడు ఆయన. సంవత్సరానికి 1,000 కోట్లు. సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయల చొప్పున ఈ 7 సంవత్సరాలకు 8,000 కోట్ల రూపాయలు ఆయన ఖర్చు చేస్తే, ఆయన చెప్పిన 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి, రాజధాని నిర్మాణం పూర్తి కావడానికి సంవత్సరానికి 1,000 కోట్ల చొప్పున 2,00,000 కోట్లు కావాలంటే 200 సంవత్సరాలు పడుతుంది ప్రజలారా. 200 సంవత్సరాలు పడుతుంది. దేవతల రాజధాని మనం చూడాలంటే 200 సంవత్సరాలు పడుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించడానికి. మరి ఎట్లా ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది అని మీరు అనుకుంటున్నారు కదా? సాధ్యమవుతుంది. సాధ్యం కాని విషయాన్ని కూడా సాధ్యం చేయగలిగిన అమోఘమైనటువంటి నాలెడ్జ్ కలిగిన విజనరీనే మన ముఖ్యమంత్రి గారు. అసలు మీరు వంట చేసుకునే దానికి పొయ్యి మీద కట్టెలతో వంట చేసుకోకుండా గ్యాస్తో వంట చేసుకోవాలని గ్యాస్ సిలిండర్లను కనిపెట్టినవాడే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్తున్నారు కదా, నేను గ్యాస్ కూడా మీకోసమే కనిపెట్టే, నేనే కనిపెట్టిందని. విజనరీ. 200 సంవత్సరాలు పడుతుంది మన రాజధాని. ఏ విధంగా? 100 సంవత్సరాలకు ఆయన మరణించి, నారా చంద్రబాబు నాయుడు గారు 100 సంవత్సరాలకు మరణించి మళ్ళీ మన కోసం అవతరిస్తాడు. కేవలం మీకోసమే అవతరిస్తాడు. ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరించడం కోసం మీకోసం మళ్ళీ పుడతాడు. ఈ రాష్ట్రంలోనే పుడతాడు. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ 100 సంవత్సరాలు బతుకుతాడు. రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు.
నేనుంటానా నువ్వు ఉంటానంటే మనం పాపులం, మనము పుట్టి ఉండం. ఒకవేళ పుట్టినా కానీ కుక్కల, నక్కల, పిల్లిల, పందిల, పశువులాగా పుట్టింటాం మనం పాపులం కాబట్టి. ఆయన పుణ్యాత్ముడు, దేవదేవుడైన వెంకటేశ్వర స్వామికి ఎంతో సేవ చేసినవాడు, లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పిన అపారమైన జ్ఞాన సంపద కలిగిన వాడు. అందుకే ఆయనకు మళ్ళీ అద్భుతమైనటువంటి మానవ జీవితాన్ని ఆ దేవదేవుడు ప్రసాదిస్తాడు. మనం చూడకపోవచ్చు, కానీ మన భావితరాల పిల్లలు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 200 సంవత్సరాల తర్వాత మహేంద్రుడు అసూయపడగలిగినంత దేవతల రాజధానిని నిర్మిస్తాడంట. ఇది ప్రజలారా, ఇది సాధ్యమా? ఇది అసలుకి ఇది ఆచరణకు ఆమోదయోగ్యమేనా? ఇంకొక మాట ఆయన ఏం చెప్తాడు, ఈ ఎన్నికల కంటే ముందు ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అన్నాడు. అంటే అర్థం ఏందో తెలిసిన ప్రజలారా, రాజధాని నిర్మాణము సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అన్నాడు. అంటే అప్పులు చేయకుండా ఈ రాష్ట్రం యొక్క సంపదను సృష్టించిన సంపద ద్వారా సొంత ఆస్తి, సొంత ఆదాయ వనరుల ద్వారా రాజధాని నిర్మాణం చేపడతా అని చెప్పినాడు. అందుకే దాని పేరు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటారు. మరి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి సంపదను సృష్టిస్తా అని చెప్పి అప్పులు చేయకుండా ఆదాయ వనరులతో నిర్మిస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇప్పటికీ రాజధాని నిర్మిస్తానని చెప్పి 47,000 కోట్ల అప్పు చేసినాడు. 47,000 కోట్లకు అగ్రిమెంట్ చేసుకున్నాడు. వివిధ రకాల రూపములో చెయ్యి సాసి దేహి అని యాచించి అప్పు కోసం పరిగెత్తినాడు. అందులో 13,000 కోట్లు తీసుకున్నాడు. ఇంకా 34,000 కోట్లు తీసుకోవాలా. తీసుకున్న 13,000 కోట్లలో ఎంత పని జరిగింది అంటే 13 రూపాయల పని జరగలే. అడ్వాన్స్డ్ మొబిలైజేషన్ అంటే ఒక కాంట్రాక్టర్ పని చేయాలంటే కనుక అడ్వాన్స్డ్ ముందే ఇది ఇంత లెక్కిస్తా పని చేయని చెప్పి అడ్వాన్స్డ్గా కాంట్రాక్టర్లకు లెక్కలిచ్చి ఒక్క స్క్వేర్ ఫీటు 4,000 రూపాయలతో చేయాల్సిన ఒక బిల్డింగ్ భవంతిని స్క్వేర్ ఫీట్ చదరపు అడుగుకు 4,000 రూపాయలతో పూర్తి చేస్తారు భాగ్యనగరం ఢిల్లీలో కూడా. కానీ మన దేవతల రాజధాని కాబట్టి, మహేంద్రుడు సైతం అసూయపడగలిగినటువంటి గొప్ప రాజధాని కాబట్టి ఒక్క చదరపు అడుగుకు ఒక భవంతి నిర్మాణానికి మన ముఖ్యమంత్రి గారు ఇస్తూ ఉండే డబ్బు 14,000 రూపాయలు. తక్కువ అంటే 11, ఎక్కువ అంటే 14. 4,000 రూపాయల చదరపు అడుగుకి ఇవ్వాల్సిన డబ్బును 11 నుంచి 14,000 రూపాయలకి ఇస్తూ ఉంటే మరి అది ఇంకా దేవేంద్రుడు సిగ్గుపడడా, దేవేంద్రుడు అసూయపడడా? ఈ నిర్మాణాన్ని చూస్తే ఎట్టుంటుందంటే ఒకసారి ప్రజలు మీరే ఊహించుకొని ఎట్టుంటుందో అది. ఇంకా ఒక్కసారి మీరు ఊహలేకపోండి. మన ముఖ్యమంత్రి గారు మన కోసం నిర్మిస్తా ఉండే ఆ అద్భుతమైన రాజధాని ఏ విధంగా ఉంటుందో చూసుకోండి. అద్భుతంగా ఉంటుంది. కలలో, ఇలలో ఉండదు. అద్భుతంగా ఉంటుంది కలలో. కానీ మెలక వస్తే కంప చెట్లు ఉంటాయి, నీళ్లు తోడుకుంటాం. ఎక్కడికి పోతుంది ఈ లెక్కంతా? ఇప్పటికే మన రాష్ట్రానికి ఒక పేరుంది, నారా చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని. ప్రతి మంగళవారము అప్పువారం మనకున్నే పేరు. మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రతి మంగళవారం అప్పు తీసుకుంటున్నాడు. అది నిజం, ఇది అబద్ధం, కామెడీ కాదు ప్రజలారా. మీకు తెలుసు, మంగళవారం అప్పు తీసుకుంటాడు ఆయన. ఇక్కడ మన పొద్దుటూరులో అంటే మా ఊళ్ళలో అయితే కనుక చీటీ కానీ ఫైనాన్సులు కానీ తీసుకుంటే రోజువారీ కట్టేదో నెలవారీ కట్టేప్పుడు మంగళవారం కట్టాలి అబ్బి అంటారు. అట్లా మంగళవారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన కోసం అప్పు చేస్తున్నాడు. కారణం మీకు సంక్షేమ పథకాలు ఇవ్వాలని, కారణం రైతులను ఉద్ధరించాలని, కారణం విద్యార్థులను ఉద్ధరించాలని, నిరుద్యోగులను ఉద్ధరించాలని, ఉద్యోగులను ఉద్ధరించాలని. మరి ఉద్ధరించినాడా? ఉద్యోగస్తులకు చెప్పిన ఏ ఒక్క హామీని నెరవేర్చలే. వాళ్ళకి ఇవ్వాల్సిన పాత బకాయిలు 32,000 కోట్ల రూపాయలు 32 పైసలు ఇలే. వాళ్ళ పీఆర్సీ ఇలే. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినాడు, ఒక్క ఉద్యోగం ఇలే. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పినాడు, 3 దమ్డీలు ఇలే. రైతులకు 26,000 రూపాయలు పంట సహాయానికి ఇస్తానని చెప్పినాడు, ఇవ్వలే, ఎగరగొట్టినాడు. ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండితే 1,500 రూపాయలు ఇస్తానని చెప్పినాడు, మీ అకౌంట్కు బ్యాంకీకి ఇస్తానని చెప్పినాడు. పెద్ద పంగనామాలు వీకినాడు ఆడవాళ్ళకైతే. మరి ఎక్కడి పోయింది లెక్క? మంగళవారం లెక్క.